నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు సుధారాణి. సుధారాణి గారు, ఏ ఊరు మేడం మీది? మాది గడివేముల. మా నేటివ్ ప్లేస్, నేను వర్కింగ్ ప్లేస్ మధురి, కౌతాలం మండలం. మేడం, మరి మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నేను స్కూల్ అసిస్టెంట్, బయాలజికల్ టీచర్, సైన్స్ టీచర్ లాగా వర్క్ చేస్తున్నాను. మేడం, మీకు ఈ ఎస్ఏ పోస్ట్ ఏ డిఎస్సి నిర్వహించిన దానిలో వచ్చింది? మెగా డిఎస్సి 2025లో నిర్వహించిన దాని ప్రకారం వచ్చింది. మేడం, మరి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ మెగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగినాయని, ఉద్యోగాలు నమ్ముకున్నారని, లేదంటే రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. సో నిజంగా మీకు ఏ విధంగా ఈ ఉద్యోగం వచ్చింది మేడం? మీరు కష్టపడి చదువుకుంటే ఈ ఉద్యోగం వచ్చిందా, లేదంటే డబ్బులు పెట్టి ఈ ఉద్యోగాన్ని కొనుక్కున్నారా? మేము కష్టపడి చదివింటేనే ఈ జాబ్ వచ్చింది. అంత డబ్బులు కొనేంత డబ్బులు ఉంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పోయి ఎందుకు జాబ్ చేస్తాము? ఆ డబ్బులతోనే బిజినెస్లు చేసుకుంటాం, కానీ అంత దూరం పోయి మేము వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మా కష్టం, మా ఫలితం. మరి ఇందులో హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు కల్పించారని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అంటుంది. కానీ వాళ్ళు ఈ రిజర్వేషన్స్ పాటించలేదు, ఇందులో కూడా అక్రమాలు జరిగి ఈ ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ రిజర్వేషన్స్ ప్రకారం మరి ఓపెన్ కేటగిరీ కావచ్చు, లేడీస్ కోటా కావచ్చు, ఎక్స్ ఆర్మీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈ విధంగానే భర్తీ అయిన ఉద్యోగాలన్నీ. అవును సార్, ఆ విధంగానే భర్తీ అయినాయి. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అనేది ఐడియా లేదు. అది క్లారిటీ వచ్చింది అనుకో, వాళ్ళకి ఇలాంటి డౌట్స్ అనేవి ఉండవు. ఫస్ట్ అది క్లారిటీ వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో మరి మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? ఎన్ని సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చింది మేడం? నాది 2023లో స్టడీస్ కంప్లీట్ అయినాయి సార్. నేను దాదాపు 1.5 year ప్రిపేర్ అయ్యాను. 1.5 ప్రిపేర్ అయినాక ఇది నా ఫస్ట్ అటెంప్ట్. నేను ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాను సార్. మరి మీరు కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని చెప్తున్నారు. మరి ఈ రోజున ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఇవంతా డిఎస్సీ అంత అక్రమాలను, మేము వచ్చి ఈ డిఎస్సీని రద్దు చేస్తాం, ఈ ఉద్యోగాలు హోల్డ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ మాటలు వింటూ? వాళ్ళ మాటలు ఏంటి, ఇంత కష్టపడి వచ్చినాక ఈ విధంగా అంటే బాగాలేదు. ఫస్ట్ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఐడియా అబౌట్ ద హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ వర్టికల్ రిజర్వేషన్. అది తెలుసుకుంటే మా కష్టమైందో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మేము ఏ విధంగా సాధించామో వాళ్ళకి అర్థమవుతుంది సార్. మేడం, మరి నిజంగా ఒకవేళ అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా, లేదా ఇలా రోడ్లెక్కి ఆరోపణలు చేయడం కరెక్ట్ అంటారా? కోర్టు ద్వారా పరిష్కరించుకోవడమే మంచిది సార్. అప్పుడైతే నిజాలు బయటపడతాయి. ఈ ధర్నాలు అంటే ఇవి కూడా ఓకే, కాకపోతే కోర్టు ఏదో ఒక తీర్పు తీరుస్తుంది కదా, ప్రతిదానికి ఎంక్వైరీకి పంపిస్తుంది. అంత ఈజీగా ఏం డిసైడ్ చేయదు కోర్టు అనేది. సో ఏ విధంగా వెళ్ళినా నో ప్రాబ్లమ్, న్యాయం అయితే జరగాల్సిందే. మేడం, మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అసలు కావాల్సింది ఏంటి? త్వరగా నోటిఫికేషన్లు వదిలి త్వరగా ఉద్యోగాల భర్తీ అవసరమా, లేదంటే ఇలా రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ కాలం గడపడం అవసరం అంటారా? తొందరగా జాబ్స్ వదిలి తొందరగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి రాయడమే మంచిది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ లాగ్ అయింది అనుకో, కొంతమందికి ఏజ్ కూడా లిమిట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి నోటిఫికేషన్ తొందరగా వదిలి తొందరగా ఎగ్జామ్స్ రాయడమే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, మీ పేరండి? సుష్మిత శైలి అండి. సుష్మిత శైలి గారు, మీ దేవురు మేడం? మాది కర్నూలే అండి. మేడం, మీరు ఏం చేస్తుంటారు? మేము స్కూల్ అసిస్టెంట్ ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాము. ఏ కేటగిరీలో జాబ్ వచ్చింది మేడం? ఎప్పుడు వచ్చింది మీకు ఉద్యోగం? మాకు BCD కేటగిరీ కిందకి మేమే ఫస్ట్ జనరల్. మేము మెగా డిఎస్సి 2025లో మేము జాబ్ తెచ్చుకున్నామండి. మేడం, మరి 2025లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని, ఈ ఉద్యోగాలన్నింటినీ అమ్ముకున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు నిజంగా కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించారా, లేదా డబ్బులు పెట్టి ఈ ఉద్యోగాన్ని కొనుక్కున్నారా? సార్, మేము 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. జగన్ హయాంలో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేశాము, కానీ రాలేదు. సార్ నోటిఫికేషన్ 2025లోనే వదిలినారు, ఏప్రిల్లో. మేము చాలా సంతోషించాం. దాని నుంచే ఎన్నో సంవత్సరాల్లో నుంచి మా కోరిక ఈ రోజు నెరవేరుతుంది. సార్ లోకేష్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంకోటి, మీరు అడిగిన ప్రశ్నకు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేసినది ఈ రోజు ఫలించింది. మేము మెరిట్ ద్వారా మాత్రమే మేము ఇక్కడ సెలెక్ట్ అయ్యాం. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, మాకంత స్తోమత లేదు. నేను పేదరికం నుంచే వచ్చాం. మేమేం పెద్ద రిచ్ పీపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మేము పేదరికంలో నుంచి వచ్చి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో అంత డబ్బులు ఇచ్చేంత స్తోమత మాకు లేదు. మేము కష్టపడి చదువుకొని, మా పిల్లలు చిన్న ఉన్నా కూడా మా అమ్మ, మా ఫ్యామిలీ సపోర్ట్ చేసి మేము ఈ స్థాయికి, అంటే జాబ్ తెచ్చుకునేంత వరకు వచ్చాం. జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా మా మీద ఇలాంటి అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు మేము ఎప్పటికీ మేము సహించము. దీన్ని ఖండిస్తున్నామండి.
మేడం మీరు మ్యారీడ్ పిల్లల తల్లి అంటున్నారు, మరి ఇంత కష్టపడి చదివి నేను ఉద్యోగం తెచ్చుకున్నానని అంటున్నారు. ఈ నేపథ్యంలో మీ మీద ఇట్లా రాజకీయ విమర్శలు చేస్తూ మేము ఈ డిఎస్సిని మేము వస్తే అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని, ఈ పోస్టులన్నీ హోల్డ్లో పెడతామని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క లీడర్లు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అదే అండి, ఒకవేళ అది నిజమైతే మీ ప్రూఫ్లు చూపియండి. ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏమి, ఎక్కడ. అది ఎక్కడో ఏదో జరిగిందని మీరు అందరినీ అనడం అనేది సరి అయినది కాదు. మీరు ఏదన్నా ఉంటే ప్రూఫ్ చూపియండి. దాని ద్వారా ఇదిగోండి హైకోర్టుకి వెళ్ళండి, మీరు కోర్టుకు వెళ్ళి దాన్ని చూసుకోండి తప్ప ఇలా మొత్తం డిఎస్సి మీదనే మీరు బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు చూపిస్తున్నారు హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాలు అనేవి భర్తీ అయినాయా? లేడీస్ కోటా కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కానీ, ఎక్స్ ఆర్మీ కోటా, ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ ప్రకారమే భర్తీ అయినాయా లేదంటే వీటిలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా మేడం? సార్, హారిజంటల్ వర్టికల్ అసలు అవగాహన లేదు. ఫస్ట్ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అర్థం కాక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒక్కసారి అర్థం చేసుకుంటే కరెక్ట్ గా ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నేను మహిళ అయినా కూడా నాకు హారిజంటల్ గా మనకి ఎన్ని వస్తాయో దానికి తగ్గట్టుగా మెరిట్ లో వస్తామే తప్ప మనము అన్యాయంగా వచ్చినది జాబ్ అయితే కాదు. సో మరి ఒకవేళ నిజంగా కనుక డిఎస్సీలో అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం కరెక్ట్ అంటారా? లేదంటే ఇలా రోడ్ల మీదకి వచ్చేసి ఈ డిఎస్సీలో ఉద్యోగాలు వస్తున్న అభ్యర్థులు కానీ వీళ్ళని భయపెడుతూ రాజకీయ విమర్శలు చేయడం కరెక్ట్ అంటారా? సార్, అదే ఇందాక నేను చెప్పాను, హైకోర్టుకు కానీ మీరు ఏ కోర్టు కన్నా వెళ్ళండి, పలానా ప్రూఫ్లు చూపించి మీరు వెళ్ళండి, అది సాధించుకోండి. అంతే తప్ప జస్ట్ జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్నే మీరు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్నే కరెక్ట్ అంటే అది సరైనది కాదు. మేమందరం ఇప్పుడు నేనే సాక్షిగా ఉన్నా, నాకు మెరిట్ ద్వారానే వచ్చింది. కావాలంటే నా పేరు, నా మెరిట్ లిస్ట్ లో నా పేరు చూసుకోండి మీరు. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు నేను ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వలేదు. నేను నా చదువు ద్వారానే, నేను కష్టపడి చదువుకున్న 2 సంవత్సరాల తర్వాత జాబ్ వచ్చినప్పుడు వచ్చిన ఆనందం ఎలా ఉంటుందో నేను ఈరోజు అనుభవించినాను. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, మరి నిరుద్యోగులకి ఈ నోటిఫికేషన్లు అనేవి వెంటనే ఇచ్చి ఈ ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయడం కావాలంటారా? ఇలా రోడ్లెక్కి విమర్శలు చేయడం కావాలంటారు? నిరుద్యోగులకు అసలు కావాల్సింది ఏంటి? సార్, నిరుద్యోగులకి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి ఉద్యోగం కావాలి. రోడ్డుకి వాళ్ళు ధర్నాలు చేయడం ఇది సరైనది కాదు. మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇప్పుడు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఈ రోడ్డు మీదకి ఎక్కేస్తే మనకు ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది. నేను నెక్స్ట్ వచ్చే డిఎస్సి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీరు ఇవన్నీ ధర్నాలు ఇవన్నీ ఏం చేయకండి. మీరు సార్ ఖచ్చితంగా అక్టోబర్లో వేస్తారు, ఖచ్చితంగా డిఎస్సి నిర్వర్తిస్తారు, అది కూడా పారదర్శకంగానే ఉంటది. కాబట్టి అందరూ ఖచ్చితంగా చదువుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది మెరిట్ ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం.